ఏడాదిలో ఆడియన్స్ కు కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు స్టార్స్. ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క అంటూ డిఫరెంట్ స్ట్రాటజీస్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. సూపర్ స్టార్స్ నుంచి యంగ్ హీరోల వరకు ప్రతి ఒక్కరూ ఈ ఫామ్లోనే ఫాలో అవుతున్నారు. రీ ఎంట్రీలో ఒక్కో సినిమా ఒక్కో డిఫరెంట్ జానర్లో ట్రై చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. అందుకే చాలా కాలం తర్వాత ఫ్యాంటసీ వరల్డ్లోకి అడుగు పెడుతున్నారు. తన కెరీర్లో మైల్ స్టోన్ లాంటి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఫ్యాంటసీ జానర్లోనే తెరకెక్కింది. ఇన్నేళ్ల తర్వాత వశిష్ఠ దర్శకత్వంలో మరోసారి అదే జానర్ను ట్రై చేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా కొత్త ఏడాదిలో డిఫరెంట్ మూవీ ట్రై చేస్తున్నారు. ఇంతవరకు చేయని సీ బ్యాక్డ్రాప్ లో రూపొందుతోన్న భారీ యాక్షన్ థ్రిల్లర్ దేవర్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో తారక్ లుక్ తో పాటు సినిమా థీమ్ కూడా కొత్తగా ఉండబోతోందన్న అంచనాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఫ్యామిలీ సినిమాలు మాత్రమే చేస్తున్న వెంకీ కూడా యాక్షన్ మోడ్లోకి వచ్చేశారు. వరుసగా స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్స్ చేస్తోన్న నాగార్జున నా సామిరంగా అంటూ మాస్ ట్రాక్ లోకి వస్తున్నారు. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ కూడా కొత్త స్టైల్ ట్రై చేస్తున్నారు. మాస్ యాక్షన్, క్లాస్ రొమాంటిక్ మూవీస్ చేస్తున్న ప్రభాస్ సడన్ గా రూట్ మార్చి సైన్స్ ఫిక్షన్, కామెడీ, హర్రర్ జానర్స్ ట్రై చేస్తున్నారు. ఇలా హీరోలంతా కొత్త ఏడాదిలో కొత్త ట్రెండ్లోకి వస్తుండడంతో ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మూవీ ప్రమోషన్స్ విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. రీసెంట్ గా పబ్లిసిటీ ఈవెంట్స్ లేకుండానే సలార్ సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చి సక్సెస్ అయ్యారు మేకర్స్. ఇప్పుడు గుంటూరు కారం యూనిట్ కూడా రెగ్యులర్ ట్రెండ్స్ కు భిన్నంగా కొత్తగా ట్రై చేస్తోంది. సంక్రాంతి బరిలో హాట్ ఫేవరెట్ గా రిలీజ్ అవుతున్న మూవీ గుంటూరు కారం. క్లాసిక్ కాంబో మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. లాంగ్ గ్యాప్ తర్వాత మహేష్ ఊర మాస్ లుక్ లో కనిపిస్తూ ఉండడం కూడా సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో నెమ్మదిగా ప్రమోషన్ స్పీడ్ పెంచుతోంది యూనిట్. హైలీ ఇన్ఫ్లేమబుల్ అంటూ రిలీజ్ చేసిన మాస్ స్ట్రైక్ టీజర్ ఆడియన్స్ లో నిజంగానే అగ్గి రాజేసింది. ఆ తర్వాత రిలీజ్ అయిన 2 పాటలకు అభిమానుల నుంచి అద్దరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ప్రమోషన్స్ విషయంలో కొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది యూనిట్. వరుస పోస్టర్స్ తో ఫ్యాన్స్ ని టీజ్ చేస్తోంది. మహేష్ లుక్, క్యారెక్టర్ ని రివీల్ చేస్తూ ఇస్తున్న పోస్టర్స్ ఫ్యాన్స్ ని అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇన్స్టెంట్ గా ట్రెండింగ్ లోకి వచ్చిన ఈ ఫోటోలు సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నాయి. పోస్టర్స్ తోనే బజ్ ఇలా ఉంటే అసలు సందడి మొదలైతే పరిస్థితి ఎలా ఉంటుందో చూసుకోవాలి అంటున్నారు మహేష్ ఫ్యాన్స్. త్వరలో ట్రైలర్ లాంచ్ కి ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్. సూపర్ స్టార్ మేనియాని పీక్స్ కి తీసుకువెళ్లే ప్రయత్నాల్లో ఉంది టీమ్. RRR రిలీజ్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రేంజ్ మారిపోయింది. పేరుకే సౌత్ డైరెక్టర్స్ తో వర్క్ చేస్తున్న చరణ్ ఎక్కువగా ముంబైలోనే కనిపిస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ కూడా మన హీరో అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రొఫెషనల్ లైఫ్లోనే కాదు, పర్సనల్ లైఫ్లోనూ గోల్డెన్ ఫేజ్లో ఉన్న చరణ్ భార్య ఉపాసనతో కలిసి ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేశారు. చరణ్ కాంపౌండ్ నుంచి మూవీ అప్డేట్స్ లేకపోయినా ఈ మధ్య మెగా కపుల్ మీద ఆడియన్స్ ఫోకస్ మాత్రం బాగా పెరిగింది. ముఖ్యంగా క్లింకారా పుట్టిన తర్వాత చరణ్, ఉపాసన ఎక్కడ కనిపించినా మీడియా కెమెరా వాళ్లనే ఫాలో చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు చరణ్, ఉపాసన. ఈ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేశారు. స్టార్డమ్ తన మీద ఒత్తిడి పెంచడం కన్నా మరింత బాధ్యతగా ఉండేలా చేస్తుందన్నారు చరణ్. ఒక్కోసారి అది భారంగా అనిపించినా వెంటనే దాన్ని తన బలంగా మార్చుకుంటానన్నారు. RRR తర్వాత తన మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయని, తనకి కూడా మళ్లీ అలాంటి గ్రేట్ సక్సెస్లు ఇవ్వాలని ఉందన్నారు. సినిమా తప్ప తనకు మరో ప్రపంచం తెలీదన్న చరణ్ నటుడిగా, నిర్మాతగా కొనసాగుతానని చెప్పారు. అయితే సినిమా కాకుండా ఇతర వ్యాపారాల విషయంలో తాను బ్యాడ్ బిజినెస్ మెన్ అన్నారు చెర్రీ. తన జీవితానికి సంబంధించి ప్రతి నిర్ణయం తానే తీసుకుంటానన్నారు చరణ్. ఉపాసన కూడా తన బిజినెస్ స్టైల్ను రివీల్ చేశారు. నిద్ర పట్టనివ్వని స్థాయిలో ప్రెషర్ ఉన్న వ్యాపారాలు చేయడం తనకిష్టం లేదన్నారు మెగా కోడలు. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్, కానీ ఇప్పుడు లెక్క మారింది. మన సినిమా బార్డర్స్ చెరిపేసుకుంటూ పోతోంది. ఆల్రెడీ నార్త్ మార్కెట్ను క్రాస్ చేసిన సౌత్ సినిమా నెక్స్ట్ ఇయర్ మీద అంచనాలు పెంచేసింది. ప్రెజెంట్ లైన్లో ఉన్న సినిమాలు కూడా సౌత్ మార్కెట్ లెక్కలు మార్చేసేలాగా కనిపిస్తున్నాయి. 2023 ఇండియన్ సినిమాకు గోల్డెన్ ఇయర్ అనే చెప్పాలి. ఆఫ్టర్ కోవిడ్ ప్రతి ఏడాది తగ్గుతూ వస్తున్న బాక్స్ ఆఫీస్ ఆదాయం ఈ ఏడాది మాత్రం భారీగా పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఇప్పటికే 500 కోట్లకు పైగా ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. యానిమల్, సలార్, డంకీ సినిమాల లెక్క ఇంకా తేలాల్సి ఉంది కాబట్టి 2023 కంప్లీట్ అయ్యేసరికి 12,000 కోట్ల వసూళ్ల మార్క్ టచ్ అవుతుందన్న అంచనాలున్నాయి.
2023 లెక్కల్లో నార్త్ సినిమాను బిగ్ మార్జిన్తో క్రాస్ చేసింది సౌత్. ఈ ఏడాది వచ్చిన 12,000 కోట్లలో నార్త్ సినిమాల కాంట్రిబ్యూషన్ 4,700 కోట్లు మాత్రమే. మిగతా అంతా సౌత్ నుంచి వచ్చిందే. ఈ లెక్కలతో సౌత్ ఆధిపత్యం మరోసారి ప్రూవ్ అయిందంటున్నారు ట్రేడ్ అనలిస్ట్. కాస్త జాగ్రత్త పడితే 2024లో సౌత్ నార్త్ సినిమాల మధ్య గ్యాప్ ఆల్మోస్ట్ డబుల్ అవుతుందన్నది ఓ అంచనా. 2024లో రిలీజ్కు రెడీ అవుతున్న సౌత్ సినిమాల లిస్టు కూడా బాక్సాఫీస్ లెక్కల మీద ఆశలు కల్పిస్తోంది. పుష్ప 2, దేవరా, గేమ్ చేంజర్, కల్కి 2898 ఏడీ లాంటి భారీ చిత్రాలు 2024 ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ లిస్టులో పోల్చుకుంటే నార్త్ లైనప్ అంత స్ట్రాంగ్గా కనిపించడం లేదు. అందుకే నెక్స్ట్ ఇయర్ సౌత్ సినిమాల మీద ఫోకస్ మరింత ఎక్కువగా కనిపిస్తోంది. దళపతి విజయ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు దర్శకుడు లోకేష్ కనగరాజ్. రీసెంట్ గా లియో సినిమాతో బిగ్ హిట్ ఇచ్చిన లోకేష్ ఆ సినిమా క్లైమాక్స్ లోనే సీక్వెల్ కు సంబంధించిన హింట్ ఇచ్చారు. లియో సూపర్ హిట్ కావడంతో వెంటనే సీక్వెల్ గురించి డిస్కషన్ కూడా మొదలైపోయింది. తాజాగా లియో 2 ఎప్పుడు పట్టాలెక్కుతుందో కూడా క్లారిటీ ఇచ్చేశారు డైరెక్టర్ లోకేష్. సౌత్ ఇండస్ట్రీలో మూవీ యూనివర్స్ క్రియేట్ చేసిన తొలి దర్శకుడు లోకేష్ కనగరాజ్. తన ప్రతి సినిమాని ఒకదానితో మరొక దానికి కనెక్ట్ చేస్తూ వస్తున్న లోకేష్ ప్రతి మూవీని ఓపెన్ ఎండింగ్ తోనే ముగిస్తున్నారు. లియో విషయంలోనూ అలాగే చేశారు ఈ యంగ్ డైరెక్టర్. లియోకి కొనసాగింపు ఉంటుందని, సీక్వెల్లో విజయ్ క్యారెక్టర్ ని రూత్లెస్ గా చూపించబోతున్నట్లుగా గతంలోనే హింట్ ఇచ్చారు. తాజాగా లియో 2 విషయంలో ఫుల్ క్లారిటీ చేశారు లోకేష్. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా ఒక భారీ యాక్షన్ డ్రామాని రూపొందిస్తున్నారు. ఈ సినిమా తర్వాత తన ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఖైదీ మూవీకి సీక్వెల్ ని పట్టాలెక్కిస్తారు. ఖైదీ పార్ట్ 1లో కార్తీతో పాటు రోలెక్స్ పాత్రలో సూర్య కూడా నటిస్తారు అన్న టాక్ వినిపిస్తోంది. ఖైదీ 2 తర్వాత లియో 2ను పట్టాలెక్కిస్తానంటున్నారు లోకేష్. ఖైదీ 2కి మరొక 1 ఇయర్ టైం పట్టినా లియో 2 సెట్స్ మీదకి రావడానికి కనీసం 2 ఏళ్లు పడుతుంది. ఈలోగా దళపతి 68తో పాటుగా మరొక సినిమాను ఫినిష్ చేసేలాగా ప్లాన్ చేసుకుంటున్నారు విజయ్. ఇప్పటికే విజయ్, లోకేష్ కాంబోలో 2 సినిమాలొచ్చాయి. మాస్టర్ ఎబో యావరేజ్ గా నిలిస్తే లియో బిగ్ హిట్ అయింది. అందుకే ఈ కాంబోలో వచ్చే హ్యాట్రిక్ మూవీని మరింత భారీగా ప్లాన్ చేస్తున్నారు లోకేష్ కనగరాజ్. యానిమల్ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న రణబీర్ కపూర్ ను వివాదాలు మాత్రం ఇబ్బంది పెడుతున్నాయి. సినిమా సూపర్ హిట్ అయినా ఆ సక్సెస్ ను పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయకుండా చేస్తున్నాయి ఈ కాంట్రవర్సీస్. తాజాగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ తో చిక్కుల్లో పడింది కపూర్ ఫ్యామిలీ. ఇన్నాళ్లు చాక్లెట్ బాయ్ ఇమేజ్ ఉన్న రణబీర్ కపూర్ యానిమల్ సినిమాతో ఆడియన్స్ కు షాక్ ఇచ్చారు. ఫస్ట్ టైం అవుట్ అండ్ అవుట్ మాస్ రోల్లో నటించి మెప్పించారు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించినా అదే స్థాయిలో విమర్శలు కూడా వినిపించాయి. సినిమాలో వైలెన్స్ తో పాటు మహిళలను చూపించిన విధానం మీద చాలా కంప్లైంట్స్ వినిపించాయి. కానీ వాటన్నింటినీ మించి సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ సక్సెస్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటోంది కపూర్ ఫ్యామిలీ. తాజాగా రణబీర్, ఆలియా జంట మరో వివాదంలో చిక్కుకుంది. క్రిస్మస్ సందర్భంగా ఇంట్లో జరిగిన సెలబ్రేషన్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది కపూర్స్ ఫ్యామిలీ. ఆ వీడియోలో కేకు మీద వైన్ పోసి నిప్పంటించారు రణబీర్. ఈ వీడియోనే ఇప్పుడు వివాదానికి కారణమైంది. సెలబ్రేట్ చేసుకోవడం విషయంలో ఇబ్బంది లేకపోయినా ఆ సమయంలో జై మాతాది అంటూ అరవడంపై హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే విషయంలో రణబీర్ కపూర్ ఫ్యామిలీ మీద కంప్లైంట్ రిజిస్టర్ అయింది. ఇది ఈరోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టీవీ 9.